నెల్లూరు జిల్లాలో జరిగే సాగునీటి సలహా బోర్డు సమావేశంకు రాకుండా రైతులను టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికారుల నిర్లక్ష్యంతో సుమారు 40 టీఎంసీల నీటిని వృధా చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బయట ఉంటాం, మా నిరసన తెలియజేస్తాం. అది మా రైతుల హక్కు. అసలు వచ్చినట్టు పోలీస్ జీపీకి తీసుకుపోవడానికి దాన్ని ఇంతవరకు నేను చూడలే. నాకు ఈరోజు 64 సంవత్సరాలు, కనీసం 15 ఐఎఫ్ మీటింగ్కి వచ్చాను. ఇంతవరకు రైతులను వచ్చిన వాళ్ళని పోలీస్ జీపులు ఎక్కించుకుని పోవటం అనేది ఈరోజు కొత్తగా చూస్తున్నాం. ఎందుకని ఈరోజు ఆ పని చేస్తున్నారంటే చేతగాని ప్రభుత్వం 30 టీమ్స్లు నీళ్లు పెట్టుకొని ఇంకొక 25 టీమ్స్ల నీళ్లు కలిగివారి కింద అయితేమి, సమస్యల కింద అయితేమి, తెలుగు కింద అయితేమి నీళ్ళను వృధాగా పోతుంటే చెక్కలు బిగించలేక, కాలువలు సరి చేయలేక దండంగామారిన దండంగా పంపించింది దండంగామారిన ప్రభుత్వం. అవి చేయలేక నిరసన తెలపడానికి వచ్చి రైతులను అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. అరెస్ట్ చేస్తే మాత్రం సహించం. రోడ్లు అడ్డం కూర్చొని ట్రాఫిక్ జామ్ చేస్తామని పోలీసు వారికి కూడా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మాకు నిరసన తెలియజేసే హక్కు. కనీసం మేము ఇంతవరకు స్లోగన్లు కూడా ఇవ్వలే. మేము రోడ్డు కట్టడానికి కూర్చుంటాం అనలే. పోలీస్ చెప్పిన కాడికే మేము పక్క వచ్చాం. అయినా మా నాయకుల్లో కొంతమందిని పట్టుకొని తీసుకొని పోయి పోలీస్ జీప్ ఎక్కించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ఖండిస్తాం.